హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్ అండ్ ఉత్తమ్ రెడ్డి జాబ్ న్యూస్. మరి ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి నుంచి ఎంటీఎస్ రూపంలో మరో భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి 11,500 పైచిలకు ఉద్యోగాలతో ఓన్లీ 10th అర్హతతో భారీ నోటిఫికేషన్. మరి ఈసారి అయితే మాత్రం చాలా మార్పులు జరిగినాయి. ఇక్కడ ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ అయితేనేమి, సిలబస్ అయితేనేమి, మరియు ఇంకో గొప్ప అవకాశం ఏమంటే ఈసారి లోకల్ లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎస్ఎస్సి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఎస్ఎస్సి ఎంటీఎస్ను ఎగ్జామినేషన్ ఇంగ్లీష్తో పాటుగా తెలుగులో కూడా ఎగ్జామ్ ఉండబోతూ ఉంది. మరి అవకాశాన్ని మిత్రులారా బాగా వినియోగించుకోండి. దీనికి సంబంధించి ఆన్లైన్ కోర్స్ టీపీ స్టడీస్ యాప్ నందు లభిస్తుంది. టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప నందు. మరి యాప్ను మీరు టీపీ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ మొత్తం 11,500 పైన ఉద్యోగాలకు అన్నింటి కూడా మీకు టెస్ట్ సిరీస్ అత్యద్భుతంగా లేటెస్ట్ ప్యాటర్న్లో మీకు అందించడం జరుగుతుంది. దాంతోపాటుగా మీకు జనరల్ స్టడీస్ మీద అయితేనేమి, ఇంగ్లీష్ మీద అయితేనేమి అత్యద్భుతంగా నెంబర్ ఆఫ్ అన్లిమిటెడ్ టెస్టులు మీకు అందించబోతున్నాం చాప్టర్ వైజ్. ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మనకి నెంబర్కు మీరు కాల్ చేయొచ్చు. మన యొక్క నెంబర్ కడప టర్నింగ్ పాయింట్ నెంబర్ 8688080802కు మీరు కాల్ చేయొచ్చు మిత్రమా. సో ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. మరి ఈ యొక్క వీడియోలో టోటల్గా ఎస్ఎస్సి ఎంటీఎస్ అంటే ఏంది, ఎంత వేకెన్సీస్ ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏముంది, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు మొత్తం చూద్దాం. అయితే మూడు గుర్తుంచుకోండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఎగ్జామినేషన్ ఫీజు కూడా చాలా తక్కువ, అమ్మాయిలందరికీ ఫ్రీ. ఓన్లీ కేవలం ఓసీ వాళ్ళు మాత్రమే, బీసీ వాళ్ళు మాత్రం 100 రూపాయలు పే చేస్తారు. మిగతా అందరికీ కూడా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ అయితేనేమి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్సర్వీస్ మెన్, ఆల్ కేటగిరీస్ ఉమెన్ అందరికీ కూడా ఎగ్జామినేషన్ ఫీజు లేనే లేదు. సో కాబట్టి మంచి శాలరీ, తక్కువ 10th క్లాస్ అర్హతే కదా అనేసి మీరు తక్కువ అంచనా వేద్దండి. మీ యొక్క ఎంటీఎస్ కూడా మీకు శాలరీ 35,000తో స్టార్ట్ అవుతుంది మిత్రమా. దీన్ని మీరు గమనించాలా. మరి ఒకసారి డీటెయిల్ చూద్దాం. మనకు నోటిఫికేషన్ రావాల్సింది యాక్చువల్గా మనకు 17th రావాలి. మరి 18th మనకు మిడ్ నైట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు డేట్స్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ 18/1/2023. సో 18వ తేదీ అంటే నిన్న స్టార్ట్ అయింది నుంచి 17 అంటే నెక్స్ట్ మంత్ 17వ తేదీ వరకు ఇవ్వడం జరిగింది. అంటే మనకు 1 month టైం ఇవ్వడం జరిగింది. ఇప్పటికి ఆల్రెడీగా మనకు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ ఉంది, అదేవిధంగా ఎల్ఐసి ఏడీఓ వచ్చింది, ఎల్ఐసి ఏఏఓ వచ్చింది. అత్యద్భుతంగా అదే మన రాష్ట్రంలో కూడా సచివాలయాల వ్యవస్థ నుంచి కూడా నోటిఫికేషన్ రాబోతున్న 15,000కు. సో మరి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 17th ఫిబ్రవరి నాడు మనకు లాస్ట్ డేట్ ఉండబోతా ఉంది. అయితే మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అంటే సో షెడ్యూల్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏప్రిల్ 2023. ఎగ్జాక్ట్ డేట్ ఇవ్వలేదు. ఈ యొక్క డ్యూ కోర్సులో మనకు ఎగ్జామ్ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనకు నెక్స్ట్ మంత్ 17th కల్లా మీరు అప్లై చేసుకోండి. ఏప్రిల్లో మనకు ఎగ్జామినేషన్. మరి ఒకసారి చూద్దాం. దీని పేరు ఏమంటే ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్. సో 7th పే కమిషన్ ప్రకారం మనకు శాలరీ ఉంటుంది. సో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే ఎంటీఎస్ వచ్చేసి 10,880 వేకెన్సీస్తో పాటుగా అప్రాక్సిమేట్ పెరిగే అవకాశం ఉంది. ఇంకా ఇక్కడ చూడండి, డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ హవల్దార్ ఇన్ సిబిఐసి అండ్ సిబిఎన్ఆర్ గివెన్ అట్ ఎనెక్స్. లాస్ట్లో మనకు సిబిఐసి అండ్ సిబిఎన్ మాత్రం ఇచ్చారు. ఈ మాత్రం కేవలం 520 మాత్రం ఉన్నాయి. కానీ మనకి ఇది అవసరంలా, ఇది అందరికీ ఉపయోగపడేది అనమాట. ఇది అయితే ఇక సిబిఐసి అండ్ సిబిఎన్ వద్దండి, అప్లై చేయండి. దాంట్లో కొన్ని మెజర్మెంట్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు వాకింగ్ టెస్ట్, రన్నింగ్ టెస్ట్ మరియు హైట్ మెజర్మెంట్స్ ఉన్నాయి. కానీ ఈ యొక్క 10,880 పోస్టులకు అయితే ఎటువంటి నిబంధనలు లేవు, అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి రిజర్వేషన్స్ యాజ్ ఫర్ గవర్నమెంట్ రూల్స్ ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, నాన్ టెక్నికల్ స్టాఫ్ అనమాట. ఫంక్షన్ రిక్వైర్మెంట్ ఇవన్నీ మనకి ఇచ్చినమాట. ఇవన్నీ డీటెయిల్స్గా మనం తర్వాత చూడవచ్చు, టైం లేదు కాబట్టి. సో మీరు మనకి టీపీ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడి నుంచి మీరు మనకి కోర్సు పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. దీనికి సంబంధించిన ఫుల్ కోర్స్ మన దగ్గర ఉంది, టెస్ట్ సిరీస్ మన దగ్గర ఉంది. మరి ఏజ్ చూసినట్టయితే సో ఏజ్ మనకు 18 నుంచి 25 years. సో ఎవరికైతే 18 ఏళ్ళు నిండి ఉంటాయో, 25 ఏళ్ళ వరకు ఉంటుందో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు మిత్రమా. ఎవరిది జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే, మరి వాళ్ళకి కాకుండా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఏళ్ళ వయసు సడలింపు ఉంటుంది. అంటే ఎంత వాళ్ళకు 18 నుంచి 30 years వరకు రాసుకోవచ్చు. మరి ఓబీసీ వాళ్ళైతే 3 years అంటే 18 నుంచి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఫిజికల్లీ ఛాలెంజ్ పీపుల్కి అయితే 10 years సర్వీస్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ వాళ్ళకి కూడా వాళ్ళకి సర్వీస్ని బట్టి సడలింపు ఉంటుందన్నమాట.
మరి అదే మాదిరిగా ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ చూస్తాం మిత్రమా. టోటల్గా ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ మనకు మీరు ఒకసారి పూర్తిగా చదవండి, ఎట్లా అప్లై చేయాలి ఏమి అని చూడండి. సో తక్కువ పోస్ట్ అని మీరు అప్లై చేయకుండా ఉండద్దు. ఇది మాత్రం చాలా అద్భుతమైన అవకాశం అనమాట. మరి ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేట్ అండ్ ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది మనకు. సో నీట్గా చూద్దాం. ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇక్కడ మీకు వివరిస్తాను అనమాట. సో ఇవన్నీ కూడా మనకు డీటెయిల్స్ ఇచ్చినటువంటివి. సో జాగ్రత్త రండి. దీనికి అఫీషియల్ వెబ్సైట్ ssc.nic.inలో మీరు చూడొచ్చు, లేదా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని కొట్టి కూడా మనకు వస్తుందన్నమాట. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి మిత్రమా, ఆర్ ఈక్వాలెంట్ బట్ యాజ్ ఆన్ 17/2/2023 అంటే 10th పాస్ అయి ఉండాలి. ఎప్పటికంటే 17/2/2023 నాటికి 10th పాస్ అయ్యి 18 years నిండి ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ఒక డౌట్ రావచ్చు, సార్ 10th పాస్ అయితే నా ఇంటర్మీడియట్ ఉంది, నాకు డిగ్రీ ఉంది, ఎంటెక్ ఏమున్నా అప్లై చేస్తుంది. మినిమం క్వాలిఫికేషన్ అది 10th క్లాస్. మనకు ఏపీ హైకోర్టు లాగా 7th పాస్ అయితే అప్లై చేసుకోండి, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే అప్లై చేయకూడదండి. ఇక్కడ అట్లా కాదు, 10th పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి ఆ పెన్ మీకు అర్హత ఎంత ఉన్నా కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. దీన్ని బేస్ చేసుకుని ఎగ్జామ్లో 10th బ్యాచ్ చేసుకుని మీరు జాబ్ తీసుకున్న తర్వాత మరి మనకి టార్గెట్ అయినటువంటి సీజల్ కానీ గ్రూప్ 1 ఏదైనా మనం రాసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనకు కావాల్సింది ఏమంటే మనకి లైఫ్లో మనం సెటిల్మెంట్ కావాలి మిత్రమా. సో ఇదనమాట. సో ఏజ్ ఉంది ఇక్కడ మనకు. హౌ టు అప్లై ఇక్కడ మనకు https ssc.nic.inలో నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్. సో అప్లికేషన్ ఫీజు చూడండి ఎంత ఉందో, కేవలం 100 రూపాయలు మాత్రమే, కేవలం 100 రూపాయలు. అయితే ఇక్కడ చూడండి వల్ల మీరు ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అండ్ ఎక్స్-సర్వీస్ మెన్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ద ఫీ. సో కేవలం ఓసీ అభ్యర్థులకు బీసీ అభ్యర్థుల మధ్య 100 రూపాయలు పే చేయాలి. మిగతా అందరూ కూడా ఎవరో ఉమెన్ క్యాండిడేట్స్, ఆల్ కేటగిరీస్, ఓసీ కానీ బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎవరైనా సరే ఆల్ ఉమెన్ కేటగిరీస్. అదే మాదిరిగా ఎస్టీ వాళ్ళకు, ఎస్సీ వాళ్ళకు, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు, ఎక్స్-సర్వీస్ మెన్ వాళ్ళకి అందరికీ కూడా ఫీజు కట్టాల్సిన అవసరమే లేదు, ఫ్రీ అనమాట. ఇది ఫీజు గురించి మిత్రమా. తర్వాత ఎట్లా అప్లై చేయాలి ఏమంటే మొత్తం డీటెయిల్స్ ఉన్నాయండి మనకు. ఓకే, తర్వాత సెంటర్స్ చూద్దాం ఒకసారి. సెంటర్స్ మనకు వచ్చేసి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కాబట్టి మంది సదర్న్ జోన్ కాబట్టి మనం ఒకసారి చూద్దాం. ఎక్కడ ఉంది? చెన్నై మన హెడ్ క్వార్టర్స్ అనమాట. మరి చెన్నై జోన్లో ఇక్కడ మనకి ఉందో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం. ఓకే, ఇంకా చూద్దాం. అదే మాదిరిగా చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలం, తిరుచిరాపల్లి, తిరునెల్వేలి, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. సో తెలంగాణకు సంబంధించి 3 సెంటర్స్ ఉన్నాయి. అదేవిధంగా మీరు చెన్నై కూడా అప్లై చేసుకోవచ్చు, ఎక్కడైనా సరే అప్లై చేసుకోవచ్చు, ఒకే చోట అనలేదు, మీరు ఎక్కడ అప్లై చేసుకోవచ్చు. నౌ కమ్ టు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. మరి స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ సార్ చూద్దామండి. ద ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ CBE, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ PET అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ PST ఓన్లీ ఫర్ ద పోస్ట్ హవల్దార్. ఎవరైతే హవల్దార్ అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. MTSకు ఎటువంటిది ఉండదు. ఇది కేవలం హవల్దార్ వాళ్ళకి మాత్రమే ఏముంటుంది, వాళ్ళకు PET ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. MTSకి అయితే అవసరం లేదు. తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ హిందీ, ఇంగ్లీష్ అండ్ 13 రీజనల్ లాంగ్వేజెస్. ఎక్సలెంట్ అండి ఇది. సో దానికి తెలుగు. సో ఈసారి మన ఎగ్జామినేషన్ మీరు ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, తెలుగులో కూడా రాసుకోవచ్చు మిత్రమా. తెలుగు అత్యద్భుతంగా మనం రాసుకోవచ్చు అనమాట. ఇంకా రాను రాను తెలుగు కూడా ఇంపార్టెన్స్ ఇస్తుందండి. నాట్ ఓన్లీ ఇది. సో ప్రతి ఒక్కటి ఇప్పుడు ఏమంటే రాను రానిగా పోను బ్యాంకింగ్ అయితేనేమి, SSC అయితేనేమి, ఏ ఎగ్జామ్స్ అయినా సరే ఇంగ్లీష్తో పాటుగా లోకల్ లాంగ్వేజ్ కూడా రాబోతున్నాయి. తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ చూద్దాం ఒకసారి. సో సెషన్ 1లో ఏముందంటే మనకు న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ అబిలిటీ. సో 20 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్కులు అంటే ఒకదానికి 3 మార్కులు ఉంటుంది. అదే మాదిరిగా రీజనింగ్ అబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది, 20 క్వశ్చన్స్ 60 మార్కులు అంటే మొత్తం మీద మనకు 40 క్వశ్చన్స్ ఉంటాయి మిత్రమా. సో 40 క్వశ్చన్స్ ఇంటూ 3 = 60 మార్క్స్. టైం ఎంత మనకు 45 minutes ఉంటుంది. ఎంతమంది 45 minutes ఉంటుంది. ఆ తర్వాత సెషన్ 2 ఉంటుంది మనకు. సెషన్ 2 ఉంటుంది మళ్ళీ మనకు. సో అదే రోజు ఎగ్జామ్ ఉంటుంది, అదే పేపర్లో ఉంటుంది. తర్వాత జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 25 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్కులకు. మరి అదే మాదిరిగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. ఎన్ని మార్కులు అంటే 25 క్వశ్చన్స్ 75 మార్కులు.
ఇక్కడ ఎంత మార్కులు మొత్తం 50 క్వశ్చన్స్. ఎన్ని క్వశ్చన్ 50 క్వశ్చన్స్. మరి 50 క్వశ్చన్స్ కానీ మనకి ఇచ్చే టైం ఎంతంటే 45 మార్కులు. అంటే మొత్తం మీద మనకి ఏమంటే ఇక్కడ 40 + 50 90 క్వశ్చన్స్ ఉంటాయి మిత్రులు. ఎన్ని క్వశ్చన్స్ 90 క్వశ్చన్స్. సో 90 క్వశ్చన్స్ ఇంటూ ఒక్కదానికి ఎంత ఉంది 60 150, ఇది ఒక 120 అంటే ఇంటూ 3 270 మార్క్స్. మొత్తం మీద మనకు 270 మార్క్స్ ఉంటుంది. టైం ఎంత 45 ఎంత 90 మినిట్స్. అంటే 90 క్వశ్చన్స్ 90 మినిట్స్. ఒక క్వశ్చన్ 1 నిమిషం. ఇక్కడ బల్లెట్ ట్విస్ట్ ఉందండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి మిత్రమా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దీనికి మాత్రం నో నెగటివ్ మార్క్. దీనికైతే మాత్రం నెగటివ్ మార్క్ ఉంది. అంటే సెషన్ 1కు నో నెగటివ్ మార్క్ మీరు ఎవరు సరిపెట్టుకోవచ్చు. అయితే సెషన్ 2కి అయితే మాత్రం నెగటివ్ మార్క్ ఉంది. డిఫరెంట్గా మనకి ఇవ్వడం జరిగింది ఈసారి మాత్రం. సో చూద్దాం, బాగా జాగ్రత్తగా గమనించండి. సో 13 రీజనల్ లాంగ్వేజెస్ ఫర్ సెషన్ 1 అండ్ ద జనరల్ అవేర్నెస్ సెక్షన్ ఆఫ్ సెషన్ 2 అనమాట. ఓకే, బాగా గమనించండి మిత్రులు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ అబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్. ద క్వశ్చన్స్ విల్ బి స్టడీడ్ ఇన్ ఇంగ్లీష్, హిందీ అండ్ ఇన్ 13 రీజనల్ లాంగ్వేజెస్ యాజ్ ఫర్ డీటెయిల్స్ ఇన్ ద annexure 4. సో ఫర్ సెషన్ 1 అండ్ జనరల్ అవేర్నెస్ సెషన్ ఆఫ్ సెషన్ 2. ఓకే, సో సెషన్ 1 మనకు సెషన్ 2 ఉంది. There will be no negative marking in session 1. There is no negative mark in session 1. In session 2, there will be negative marking of 1 mark for each wrong answer. అంటే ఎంత 1/3. ఎందుకు మనం చెప్పింది ఒక క్వశ్చన్ 3 మార్కులు కదా. సో 3 మార్కులు కాబట్టి మనకు 1 మార్కు కట్ అయిపోద్ది. అడ్వైజ్. సో candidates are therefore advised to keep this in mind while answering the questions. కాబట్టి మీరు ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. సెషన్ 1కు నెగటివ్ మార్క్ లేదు, కానీ సెషన్ 2కు నెగటివ్ మార్క్ ఉంది. ఇది మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరుగుతుంది అనమాట ఇక్కడ. మరి సిలబస్ చూద్దాం ఒకసారి. సో సిలబస్ కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ అబిలిటీలో మనకి ఏమున్నాయంటే ఇట్ విల్ ఇన్క్లూడ్ క్వశ్చన్స్ ఆన్ ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు ఇంటిజర్స్ అండ్ హోల్ నెంబర్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్, ఫండమెంటల్ అర్థమెటిక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దీని మీద మనకు సపరేట్గా ఒక వీడియో చేయడం జరుగుతుంది మీకు. రీజనింగ్ అబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంది, జనరల్ అవేర్నెస్ ఉంది, మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ ఉంది, దీనిలో గ్రామర్ ఉంది, వొకాబులరీ ఉంది. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి, ఇది ఎవరికంటే హవల్దార్ పోస్ట్కి అప్లై చేసే వాళ్ళకి. ఎవరికి ఇది ఫర్ ది పోస్ట్ ఆఫ్ హవల్దార్ వాళ్ళకి మాత్రమే ఉందంటే. ఇలా వాకింగ్ టెస్ట్ ఉంది. సో వాకింగ్ టెస్ట్ అనేది 1600 మీటర్లు 15 నిమిషాలు పరిగెత్తాలి. మరియు అదే ఫీమేల్ అయితే 1 కిలోమీటర్ను 20 నిమిషాల్లో వాకింగ్ చేయాలి. ఓకే, మరి ఇదైన తర్వాత మనకు ఫిజికల్ స్టాండర్డ్ ఫీజు చూద్దాం ఏందో. సో హైట్ ఎంత ఉండాలి మేల్ వాళ్ళు 157.5 సెంటీమీటర్స్ ఉండాలి. 157.5 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ ఎంత ఉండాలంటే 81 విత్ ఎక్స్పాండెడ్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ రావాలి. అదే ఫీమేల్ అయితే 150 సెంటీమీటర్స్ ఉండాలి. ఇది ఎంత ఉండాలి 157.5 అయితే వీళ్ళు 150 సెంటీమీటర్స్ వీళ్ళు ఉండాలి. సో వెయిట్ ఎంత ఉండాలి 48 కిలోస్ ఉండాలి. 48 కిలోస్ ఉండాలి. సో ఇది మిత్రమా. సో కంప్లీట్ డీటెయిల్స్ ఇదండి. సో ఒక్కసారి దీన్ని నేను డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, లేదా మన యొక్క టెలిగ్రామ్ లింక్ ఉత్తమ్ రెడ్డి దాంట్లో మీకు టెలిగ్రామ్లో ఇది పెడతాను. అక్కడ కూడా మీరు చూసుకొని మీరు ఫుల్ డీటెయిల్స్ మీరు చూడొచ్చు. ఇది మాత్రం వదిలిపెట్టద్దండి. చాలా గ్రేట్ ఆపర్చునిటీ. గతంలో ఎప్పుడు కూడా ఇన్ని వేల వేకెన్సీస్తో మనకి ఎప్పుడు రాలేదు. అదేవిధంగా మనకు మొట్టమొదటిసారిగా మనకి ఎగ్జామినేషన్ తెలుగులో ఉండబోతూ ఉంది. సో ఎగ్జామ్ తెలుగులో ఉండబోతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ప్రయత్నించండి. సో ప్రతిదీ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉండండి. మరి ఎట్లా అప్లై చేయాలి, ఎట్లా అప్లై చేయకూడదు, ఫోటోస్ ఏ విధంగా తీసుకోవాలి, సో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. సో వాటి మీద సపరేట్గా వీడియో చేయడం జరుగుతుంది. సో కంపల్సరీగా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే ఇంత తక్కువ వేకెన్సీస్ అంటే ఇంత తక్కువ క్వాలిఫికేషన్తో కేవలం 10th క్లాస్తోనే 11,500 ఉద్యోగాలు వచ్చాయంటే ఆషామాషి విహారం కాదు. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి, చేయడానికి ట్రై చేయండి మిత్రమా. సో ఇది కంప్లీట్గా. సో దీనికి సంబంధించి మనకు టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్ కడప నందు ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాం. కోర్సు ఒక 1 or 2 డేస్లో లాంచ్ చేయడం జరుగుతుంది. మీరు ఏం చేయాలంటే మనకు టీపీ స్టడీస్ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీకు అత్యద్భుతంగా ఎక్సలెంట్ ఫ్యాకల్టీలతో మీకు టెస్ట్ సిరీస్ కంప్లీట్ కోర్స్ మీకు ఉంటుందన్నమాట. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మనకు టర్నింగ్ పాయింట్ నెంబర్ 8688080802కి మీరు కాల్ చేయొచ్చు. ఓకే, సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.